ఇక నిన్న సంగారెడ్డిలో ఒక హాస్టల్లో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల హాస్టల్లో బాత్రూమ్లలో ఎక్కడ పడితే అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన అయితే సంచలనం సృష్టించింది. మొబైల్ పెట్టే ఛార్జర్ ఉంటుంది కదా, ఛార్జర్లో కెమెరాలు పెట్టి మెమరీ కార్డులు పెట్టి 4 ఏళ్ళుగా అమ్మాయిల వీడియోలని ప్రైవేట్ వీడియోలను అంటే వాళ్ళ రూమ్లలో ప్రైవేటు సందర్భంగా వాళ్ళు పర్సనల్గా ఉన్న వీడియోలను కూడా ఈ సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసిరు. దానికి సంబంధించిన వార్త అమ్మాయిలు ఆ కెమెరాలను గుర్తుపట్టి డౌట్ వచ్చి గుర్తుపట్టి ఈ ఇట్లా కెమెరాలు పెట్టరని చెప్పేసి అందరు కలిసిపోయి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరు. ఫిర్యాదు చేస్తే వాళ్ళు సైలెంట్గా వచ్చి ఒక్కసారిగా హాస్టల్ మొత్తంలో సోదాలు చేస్తే కెమెరాలు బయటపడ్డాయి. అందులో చిప్పులు దొరికినాయి. మరి డీటెయిల్స్ చూద్దాం. రోజు దూర ప్రాంతాల నుంచి వచ్చి డబ్బులు ఇచ్చి ఆశ్రయం పొందుతున్న హాస్టల్లో విద్యార్థులకు కూడా దుర్మార్గులు వదలడం లేదు. విద్యార్థినులు ఉంటున్న హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్ యజమానే సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయాన్ని విస్మయానికి గురిచేస్తుంది. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట పరిధిలోని మైత్రి విల్లాస్లో లేడీస్ హాస్టల్లో నిర్వాహకుడు స్పై కెమెరా ఏర్పాటు చేశాడు. స్పై కెమెరాకు మెమరీ కార్డును అటాచ్ చేసి వీడియోలను స్టోర్ చేశాడు. బండారు మహేష్ అనే వ్యక్తి లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ నడుపుతున్నాడు. ఆ వసతిగృహంలో మొత్తం 30 మంది అమ్మాయిలు ఉన్నారట. అయితే సీక్రెట్ కెమెరాను శుక్రవారం నాడు గుర్తించారు. అమ్మాయిలంతా కలిసి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హాస్టల్ గదులను వెతకగా సీక్రెట్ కెమెరాలను పలు మెమరీ కార్డులను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో హాస్టల్ యజమాని బండారు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇట్లా 4 సంవత్సరాల నుంచి ఈ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టి ఈ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఎంతమంది అమ్మాయిల వీడియోలు కావచ్చు, వాళ్ళు పర్సనల్గా ఉన్న డ్రెస్ మార్చుకుంటున్న వీడియోలా ఇంకే వీడియోలా అన్నీ కూడా గర్ల్స్ హాస్టల్లో ఇట్లా సీక్రెట్ కెమెరాలు పెట్టి వాళ్ళ పర్సనల్ జీవితాన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఇట్లా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా జరిగినాయి. ఇట్లాంటి ఘటనలు జరగకుండా సీరియస్గా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇక ఇంకో వార్త మనం ఇక్కడ చూడొచ్చు.